హలో, ఆరోగ్య మహాభాగ్యం ప్రోగ్రాం వెల్కమ్ అండి. ఇప్పటివరకు మన చిన్నపిల్లలు అలాగే ఆడవారు వాళ్ళు బరువు ఎలా తగ్గించుకోవాలి, అదేవిధంగా ఫిట్నెస్ పరంగా వాళ్ళు ఫిట్గా ఎలా తయారవ్వాలని ఎక్సర్సైజ్ నేర్చుకోవడం జరిగిందనమాట. మనం ఈరోజు ప్రోగ్రాంలో ఏంటంటే మగవారు ఇప్పుడు చెప్పాలంటే ఇప్పట్లో మగవారు కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎగ్జాంపుల్ వాళ్ళు పొట్ట రావడం కానీ, బాగా అధిక ఊబకాయం కానీ, బరువు ఎక్కువైపోయి అంటే వాళ్ళు ఉండాల్సిన బరువు కంటే అధికంగా ఉండడం వల్ల వాళ్ళకి అనవసరంగా ఎన్నో రుగ్మతలు వస్తున్నాయి, అనారోగ్యాలు వస్తున్నాయి అనమాట. వాళ్ళు ఏంటంటే అనవసరంగా వాళ్ళు వీక్ అయిపోవడం లేదు, అనవసరంగా వాళ్ళు ఏదో రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అనమాట. అంటే దానివల్ల పెయిన్స్ పరంగా కానీ, లేదు అలసిపోవడం కానీ, హార్ట్ స్ట్రోకులు కానీ, లేదా రకరకాల జబ్బులు అనమాట. ఇదేంటంటే మనం కొన్ని ఎక్సర్సైజ్ ద్వారా వీటన్నిటి మనం నయం చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా మన బాడీలో ఉన్న ఎక్స్ట్రా వెయిట్ని అంటే అధిక బరువుని ఏంటంటే మనం తగ్గించుకుందాం. ఏ విధంగా తగ్గించుకోవాలి? మనకిక్కడ ఫుడ్ అనేది ఒక పార్ట్ అయినప్పుడు ఏంటంటే దాంట్లో ఫిజికల్ యాక్టివిటీ కూడా రెండు ఉండాలన్నమాట. ఇక్కడ మనం అంటే మనం తీసుకున్న ఆహారంతో పాటు ఫిజికల్ యాక్టివిటీ రెండు మనం చేసినప్పుడే మనలో ఉన్న ఫ్యాట్ తగ్గించుకోగలం. అదేవిధంగా మన వెయిట్ ఎంత ఉండాలో మన బాడీ తగ్గట్టు మనం కరెక్ట్గా మెయింటైన్ చేయాలన్నమాట. మనకేంటంటే ఓన్లీ కొందరు అనుకుంటారు, అంటే నేను ఫుడ్ తగ్గించేస్తేనే బరువు తగ్గిపోతానేమో, నేను తినడం ఆపేస్తాను, నేను 3 పూటలు ఏం తింటాను, నేను ఒక పూటే తింటాను అని చాలామంది ఆపేస్తున్నారు అన్నమాట. తినట్లేదు. ఇంకోటి దానివల్ల ఏం జరుగుతుందంటే అనవసరంగా గ్యాస్ట్రిక్ ట్రబుల్ అల్సర్ అని ఇలాంటి జబ్బులు అటాక్ అవుతున్నాయి అనమాట. అంటే బరువు తగ్గే విషయం పక్కన పెడితే అనవసరం ఇంకో జబ్బులు వస్తుంది, నరాల బలహీనత, ఇలాంటి జబ్బులు వస్తున్నాయి అనమాట. అంటే అవగాహన లేకుండా మనం చేయడం వల్ల. ఇంకొక ఈజీ మెథడ్ ఏం చేస్తారంటే చాలామంది చూస్తున్నాను నేను, వాళ్ళు ఏదో పౌడర్ వాడతాను, లేదు ఏదైనా లిక్విడ్ వాడతాను, దానివల్ల ఏం జరుగుతుంది, ఈజీగా నేను బరువు తగ్గిపోతాను, నేను ఫిజికల్ శ్రమ పడకుండానే నేను తొందరగా తగ్గిపోవాలి, నేను ఒక వారం రోజుల్లో బరువు తగ్గిపోవాలా అనే కాన్సెప్ట్ చూస్తున్నారు. కానీ అది దానివల్ల మనకేం జరుగుతుందంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అనమాట. మనం ఈ కొద్ది రోజులు చూసుకున్నట్లయితే మనకు ఫ్యూచర్లో చాలా నష్టాలు ఫేస్ చేయాల్సి ఉంటుంది. అంటే ఫ్యూచర్లో మనకి రకరకాల జబ్బులు రావడం జరుగుతుంది. కాబట్టి మనం ఫిజికల్గానే తగ్గించుకున్నాం. ఫిజికల్గా తగ్గించుకుంటే మనం న్యాచురల్గా తగ్గించుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే మనకి దానివల్ల ఉపయోగాలు ఉంటాయి, ఫ్యూచర్ బెనిఫిట్స్ ఉంటాయి. దానివల్ల మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండవు అన్నమాట. కానీ ఈజీ వేలో వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే దానివల్ల మనకి నష్టాలు ఫేస్ చేయాల్సి ఉంటుంది. దానివల్ల వేరే వాటిని మనం అనుభవించాల్సి వస్తుంది. ఎగ్జాంపుల్ నరాల బలహీనత కానీ, లేదు అల్సర్ అని, లేదు గ్యాస్ట్రిక్ ట్రబుల్, ఇలాంటి వాటిని మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మనం ఏం చేద్దామంటే మనం ఫిజికల్గానే తగ్గించుకున్నాం. ఫిజికల్గా ఏ విధంగా తగ్గించుకోవాలి, ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి, ఏ విధంగా తినాలి, ఏ విధంగా మనం ఉండాలి అనే వాటిని ఈరోజు క్లాసులో చూద్దాం. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు చాలామంది చూసినట్లయితే వాళ్ళు మెయిన్గా ఏం చేస్తున్నారంటే వాళ్ళు స్వతహాగా అనమాట, సొంతగా వాళ్ళకు వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు అనమాట. అది కూడా కొద్ది రోజులు చేస్తారు. తర్వాత అనవసరంగా వాళ్ళు పెయిన్స్ రావడం, లేదా ఏదైనా డ్యామేజ్ చేసుకోవడం జరగడం వల్ల ఏం జరుగుతుందంటే దాని జోలికి వెళ్ళకుండా వాళ్ళు భయపడుతున్నారు అనమాట. కానీ మనం ఎవరు తగ్గట్టు అనమాట. ఎగ్జాంపుల్ కొందరు ఉంటారు, వాళ్ళు ఏంటంటే ఫిజికల్గా ఎంతైనా ఎక్సర్సైజ్ చేయగలరు. కానీ కొందరు ఉంటారు వాళ్ళు ఫిజికల్గా ఎక్కువ చేయలేరు, కొద్దిగా చేయగలరు అనమాట. ఎందుకంటే వాళ్ళు సహకరించదు అనమాట, వాళ్ళ బాడీ వాళ్ళకి సహకరించదు. కాబట్టి మనం ఇక్కడ ఫస్ట్ మెల్లగా అంటే ఎక్కువ కష్టపడలేని వాళ్ళ కోసం ఎక్సర్సైజ్ చేద్దాం. తరువాత బాగా కష్టపడే వాళ్ళు, అంటే మనకి ఇక్కడ ఎలా ఉంటుందంటే రిజల్ట్ మనం ఎంత చేస్తామో దాన్ని బట్టి మన రిజల్ట్ వస్తుంది. కాబట్టి ఫస్ట్ మనం మెల్లగా చేసే వాళ్ళ గురించి చూద్దాం. తర్వాత ఎంత శ్రమైనా చేయగలిగిన వాళ్ళు. ఇంకొకటి ఏంటంటే నేను ఎంత శ్రమైనా చేస్తానని పట్టుదల ఉంటుంది, కానీ వాళ్ళ బాడీ సహకరించదు కొందరికి. కాబట్టి మనం ఏం చేయాలంటే ఫస్ట్ మెల్లగా వెళ్ళి తర్వాత గ్రాడ్యువల్గా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే మనం ఎప్పుడు కూడా ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీస్ అనేది అంటే కరెక్ట్ అయిన మెథడ్లో వెళ్ళాలన్నమాట, రాంగ్ మెథడ్లో వెళ్ళకూడదు. ఇంకొకటి ఏంటంటే ఎప్పుడు కూడా మనం ఈ ఫిజికల్ ఫిట్నెస్ ఎక్సర్సైజ్ ఏంటంటే ఒక పద్ధతిగా చేయాలి, క్రమ పద్ధతిగా చేయాలన్నమాట. అంటే ఎప్పుడంటే అప్పుడు చేయడం, ఏ విధంగా ఆ విధంగా చేయడం వల్ల ఏం జరుగుతుందంటే అనవసరమైన ప్రాబ్లమ్స్ మనం క్రియేట్ చేసుకోవడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు చాలామందికి వాళ్ళు ఫుడ్ అనేది అంటే ఇప్పుడు తినగానే కొందరు ఎక్సర్సైజ్ చేస్తుంటారు, లేదు తింటూనే ఎక్సర్సైజ్ చేస్తుంటారు. దానివల్ల చాలా నష్టాలు జరుగుతాయి అన్నమాట. నేను మొన్న ఆడవారి గురించి చెప్పినప్పుడు ఆడవాళ్ళు ఎలా వెయిట్ లాస్ చేయాలి అన్న ఉద్దేశంలో చెప్పినప్పుడు కొన్ని విషయాలు చెప్తాను. నేను వాళ్ళు చెప్పినవే కొన్ని చెప్తాను. ఏంటంటే వాళ్ళు మొదటగా వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే, అంటే ఈ రోజుల్లో చాలామంది ఫేస్ చేస్తున్నారు ప్రాబ్లం.
తగ్గాలి అనుకున్న వాళ్ళు మెయిన్గా వాళ్ళు కొన్ని పాయింట్స్ ఫిక్స్ చేసుకోవాలన్నమాట. నేను ఇది చేస్తాను అనేది ఫిక్స్ చేసుకోవాలి. నేను బరువు తగ్గాలి అనే దృఢ నిశ్చయంతో వాళ్ళు ఉంచోవాలన్నమాట. తర్వాత వాళ్ళు అతిగా తినడం తగ్గించుకోవాలి. అతిగా తినడం అనమాట. అంటే నేను అతిగా తిన్నే అంటారు, కానీ కొందరు అతిగా తింటుంటారు. అతిగా తినడం అంటే ఎప్పుడు పడితే అప్పుడు తినడం ఎక్కువగా, అంటే వాళ్ళ తెలియకుండా వాళ్ళు ఎక్కువ తినేయడం అనమాట. ఇంకో విషయం ఏంటంటే ఎక్కువ బయట తినడం ఫుడ్ తగ్గించుకోవాలి. బయట హోటల్స్లోనూ, అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు మన బిజినెస్ పరంగా కానీ జాబ్ పరంగా కానీ ఇప్పుడు చూసినట్లయితే మనం ఎక్కువ బయట తినాల్సి వస్తుంది అనమాట. మగవాళ్ళు ఎప్పుడు కూడా ఏంటంటే బయట తినాల్సి వస్తుంది. దానివల్ల ఏం జరుగుతుంది, మనకి కొన్ని అనవసరమైన మనం అంటే బయట ఫుడ్ తినడం వల్ల ఏం జరుగుతుందంటే దాంట్లో క్వాలిటీ అనేది సరిగ్గా ఉండకపోవడం వల్ల కొంచెం మనకి అనర్థం జరుగుతుంది బాడీకి. కాబట్టి మనం ఏంటంటే సాధ్యంత వరకు ఏంటంటే మనం ఇంట్లో ఫుడ్ తీసుకోవడం ప్రయత్నించండి. కుదరినప్పుడు తీసుకోవచ్చు బయట, కానీ ఏంటంటే టైం మెయింటైన్ చేద్దాం. టైం అంటే సకాలంలో తిందాం. మన పెద్దలు చెప్పినట్టుగా మనం టైంకి తిన్నప్పుడు అది ఔషధంలా పనిచేస్తుంది. మనకి టైం దాటి తిన్నప్పుడు అది మనకి విషయంలా పనిచేస్తుంది. అంటే చూసారు కదా, అంటే మనం టైంకి తినడం అనేది చాలా మంచి పద్ధతి అన్నమాట. కాబట్టి మనం ఉదయం, మధ్యాహ్నం, రాత్రి 3 పూటలు తీసుకుంటూనే, కానీ ఇక్కడ మనం ఎలా ఫుడ్ క్వాంటిటీ ఎలా తీసుకోవాలంటే ఉదయం తీసుకోవచ్చు, అదేవిధంగా మధ్యాహ్నం మీడియంగా తీసుకోవాలి, నైట్ అనేది తక్కువ తీసుకోవాలన్నమాట. అంటే ఉదయం ఎక్కువ తీసుకోవచ్చు, మధ్యాహ్నం మీడియంగా తీసుకుని నైట్ మటుకు తక్కువ తీసుకోవాలన్నమాట. అప్పుడు వాళ్ళు ఏంటంటే పర్ఫెక్ట్గా ఉంటారు. అదేవిధంగా ఈ ఫుడ్తో పాటు ఏంటంటే వాళ్ళు కొంచెం ఫిజికల్ యాక్టివిటీస్ ఉండాలన్నమాట. నేను ఫుడ్ మానేస్తే తగ్గిపోతాననే ఉద్దేశంతో కాకుండా ఫుడ్ మానేస్తే తగ్గుతారని లేదనమాట. అంటే తగ్గుతారు, కానీ దానివల్ల వేరే ఎఫెక్ట్ అవుతాయి అనమాట. కాబట్టి మనం ఫుడ్ తీసుకుంటేనే ఫిజికల్గా పెంచుకున్నప్పుడు మనకి ఎటువంటి నష్టాలు జరగవు. ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలో మనం చూద్దామండి. మొదటిగా వాళ్ళు కంపల్సరీగా ఏంటంటే వార్మప్ ఎక్సర్సైజ్ కంపల్సరీ చేయాలన్నమాట. వార్మప్ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత మిగతా మూమెంట్స్ చేయాలి. కంపల్సరీగా మనం వార్మప్ ఎక్సర్సైజ్ చేయాలన్నమాట. తర్వాత ఏం చేయాలంటే మనం కొన్ని ఫస్ట్ జాగింగ్ చేయాలి. జాగింగ్ కంపల్సరీ చేయాలండి. ఫస్ట్ వాకింగ్ చేసి తర్వాత జాగింగ్కి వెళ్ళాలి. తర్వాత రన్నింగ్ ఏంటంటే ఎక్కువ గ్రౌండ్లో చేసినప్పుడు ఏంటంటే ఫాస్ట్గా రౌండ్గా చేయొచ్చు. అదేవిధంగా మనం మిద్ది మీద ఇంట్లో చేసుకునే వాళ్ళు అంటే రన్నింగ్ ఇలా చేయాలి. కంపల్సరీ రన్నింగ్ చేయాలన్నమాట. నెక్స్ట్ అయిన తర్వాత ఏం చేయాలంటే వాళ్ళు కొంచెం ఇక్కడ మనకి మీకు చెప్పాను నేను ఫస్ట్ ఏంటంటే కొంచెం సెన్సిటివ్గా చేసే ఎక్సైజ్, అదేవిధంగా కొంచెం హార్డ్గా చేసే ఎక్సైజ్ ఉన్నాయి కదా. సేమ్ అదేవిధంగా మనం ఫస్ట్ సెన్సిటివ్ చేసిన తర్వాత హార్డ్గా వెళ్దాం. రెడీ, ఫస్ట్ బాడీ అంతలా స్ట్రైట్గా ఉంచి రెడీ 1 2 1 2 1 2. చూసారు కదా, ఇలా చేస్తూనే ఉన్నాను. ఇలా సైడ్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే చూసారు కదా, ఈ బాడీలో ఉన్న పార్ట్లోని ఫ్యాట్ అంతా కరుగుతుంది. అంటే ప్రెజర్ అంతా ఇక్కడే పడుతుంది. ఇక్కడ స్టాప్. చూసారు కదా, అలా ప్రెస్ సైడ్ చేసినప్పుడు చూసారా ఇక్కడ ప్రెజర్ పడుతుంది అనమాట. అప్పుడు ఏం జరుగుతుంది, ఇక్కడ ఫ్యాట్ కరగడానికి ఆస్కారం ఉందన్నమాట. చూసారా, ఈ విధంగా సైడ్ ఈ విధంగా చేయాలి. ఈ విధంగా చేయాలన్నమాట. చూసారా, అంటే మనం ఇక్కడ ఎక్సర్సైజ్ అనేది ఏంటంటే ఎటువంటి వాటి మీద ఆధారపడలేదు, మనంగా చేసుకుంటున్నాం. రెడీ, స్టాప్. నెక్స్ట్ అదేవిధంగా సెకండ్ ఇలా సైడ్ నుంచి చేయాలి. రెడీ 1 2 1 2 1 2 1 2 1 2 1 2. ఎస్, ఈ విధంగా అనమాట. నెక్స్ట్ ఈ ఎక్సర్సైజ్ అనమాట. నెక్స్ట్ అదేవిధంగా లెగ్స్ లాంగ్ చేసి రెడీ స్టమక్ ముందుకి ప్రెజర్ చేస్తారు. రెడీ 1 2 3 4. ఎస్, ఆ విధంగానే ఎస్. చూసారు కదా, ముందుకి బాడీ అంతా సగం బాడీ అంతా కిందకు వచ్చి పైకి లేస్తారు అనమాట. ఇక్కడ చేసినప్పుడు ఏంటంటే ఫ్రంట్ ముందున్న స్టమక్ అంటే చాలా మందికి ఏంటంటే ఇలా ఇక్కడ వరకు వంగలరు, ఎక్కువ వంగలేరు అనమాట. కానీ ఎందుకని వంగలేరు, వాళ్ళకి ఎక్కువ పొట్ట ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళు వంగలేరు అనమాట. కానీ ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఇక్కడ ప్రెజర్ ఎక్కువ పడిందండి, వాళ్ళకి ఏంటంటే ఇక్కడ తగ్గుతుంది అనమాట. పొట్ట అనేది ఏంటంటే పొట్ట శాతం తగ్గుతుంది అనమాట. అగైన్ చూడండి, ఈ విధంగా కిందకి వంగి చూసారు కదా, ఆ విధంగా అనమాట. అది ఒకేసారి అంత డౌన్ కాలేరు, కానీ మెల్లగా చేసే కొద్దీ వాళ్ళు ఇంప్రూవ్మెంట్ వస్తుంది అనమాట. ఎస్, స్టాప్. నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ అదే ప్లేస్లో జంప్ చేస్తూ రన్నింగ్ లానేగా, కానీ ఇక్కడ జంప్ చేస్తూ జంపింగ్ అనమాట. నెక్స్ట్ అదేవిధంగా ఈ విధంగా జంప్ చేస్తూ నెక్స్ట్ సైడ్ చూసాక ఈ విధంగా
చూసారా ఇలాంటి ఎక్సర్సైజ్ సింపుల్ చేద్దాం ఫస్ట్, తర్వాత మనం హార్డ్ ఎక్సర్సైజ్ ఎలా చూద్దాం. నెక్స్ట్ చూసినట్లయితే ఇప్పుడు మనం ఇలా జంప్ చేస్తాం అనమాట. ఈ స్టెప్ బై స్టెప్స్ ఏంటంటే ఇప్పుడు కూడా ఏంటంటే మనం ఈ ఎక్సర్సైజ్ ఒక్కొక్క ఎక్సర్సైజ్ మినిమం ఒక 30, 40, 50 అలా చేసుకోండి. అలా చేసి గ్రాడ్యువల్గా 1 వీక్ కొన్ని ఎక్సర్సైజ్ చేసి ఒక 10 ఎక్సర్సైజ్ చేసి నెక్స్ట్ వీక్ ఇంకొక 5 ఎక్సర్సైజ్ యాడ్ చేయండి, నెక్స్ట్ వీక్ ఇంకో 5 ఎక్సర్సైజ్ యాడ్ చేయండి. ఆ విధంగా మనం ఏంటంటే ఒక్కో వీక్ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. అప్పుడు యాడ్ చేసుకుంటూ ఎక్సర్సైజ్ పెంచుకుంటూ వెళ్ళాలి. అంటే ఒకేసారి ఎక్కువ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే రెండో రోజు క్లాస్ చేయలేదు, ఎక్కువ పెయిన్స్ వస్తాయి, బాడీ పెయిన్స్ వస్తాయి. ఈ పెయిన్స్ ఏంటంటే మనం అందుకోసం మనం పెయిన్స్ ఎక్కువ రాకుండా ఫస్ట్ మనం గ్రాడ్యువల్గా ఇంప్రూవ్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఆ పెయిన్స్ అవుతుంది కొంచెం బాడీ అలవాటు అవుతుంది. బాడీ అలవాటు అయింది అనుకోండి, తర్వాత మీరు ఎన్ని ఎక్సర్సైజ్ చేసినా కానీ మీకు అలవాటు అయింది కాబట్టి పెయిన్స్ రాదు, తట్టుకోగలుగుతుంది మీ బాడీ. ఓకేనా? నెక్స్ట్ అదేవిధంగా రెడీ. నెక్స్ట్ చూసారా, నెక్స్ట్ ఇక్కడ నుంచి లెగ్స్ లాంగ్ చేసి లెగ్స్ 2 లాంగ్ చేసి చూడండి. రెడీ, డౌన్ అప్ డౌన్ అప్ డౌన్ అప్ డౌన్ అప్. చూసారా ఈ విధంగా డౌన్ అప్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఎక్కువ మగవాళ్ళు కూడా ఈ ప్లేస్లో ఎక్కువ ఫ్యాట్ ఉంటుంది అనమాట. ఈ ప్లేస్ ఎక్కువ మెయిన్ ఈ ఫ్యాట్ ఉంటుంది కాబట్టి అప్ చేసి డౌన్ అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్. ఎస్, ఇలా ప్రెస్ చేస్తున్నట్టు చేయాలన్నమాట. అప్పుడు ఇక్కడ ప్రెజర్ ఎక్కువ పడుతుంది. ప్రెజర్ ఎక్కువ పడి వాళ్ళు ఏంటంటే ఎక్కువ వెయిట్ లాస్ అవ్వడానికి ఎక్కువ ఆస్కారం ఉందన్నమాట. చూసారు కదా ఈ విధంగా, చూసారా డౌన్ అప్ డౌన్ అప్ డౌన్ అప్ డౌన్ అప్. ఈ విధంగా చేసినట్లయితే వాళ్ళ ఫుల్ స్ట్రెంత్ పడుతుంది అన్నమాట బాడీ మీద. ఇక్కడ ఎంత స్ట్రెంత్ పడిందంటే బరువు తగ్గడానికి ఆస్కారం ఉంది. నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ సైడ్కి అనమాట. చూసారు కదా ఫ్రంట్కి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 స్టాప్. చూసారు కదా ఈ విధంగా సైడ్కి అనమాట. ఈ విధంగా సైడ్ చేయడం ఏం జరుగుతుంది, ఫుల్ ఇక్కడ ఉన్న బాడీ మొత్తం ఫుల్ స్ట్రెస్ ట్విస్ట్ అయ్యి ఇక్కడ బాగా ప్రెషర్ పడుతుంది బాడీ మీద. ప్రెషర్ పడి వాళ్ళకు వెయిట్ తగ్గడానికి ఆస్కారం ఉంది. నెక్స్ట్ అదేవిధంగా ఫ్రంట్కి అనమాట. రైట్ లెగ్ రెడీ 1 2 1 2. అదేవిధంగా కొంచెం జంప్ చేస్తూ చేస్తాం. రెడీ 1 2 1 2 1 2 1 2 1 2. చూసారు కదా ఈ విధంగా. ఇదే విధంగా మనం లెఫ్ట్ సైడ్ కూడా చేద్దాం, ఎడమ పక్క కూడా అదే విధంగా చేద్దాం. రెడీ 1 2 1 2 1 2 1 2. చూసారు కదా ఈ విధంగా అన్నమాట. ఈ విధంగా ఒకసారి రైట్ సైడ్ ఒకసారి లెఫ్ట్ సైడ్ అనమాట. అదేవిధంగా ఏంటంటే ఇన్సైడ్ ఒకసారి అవుట్ సైడ్ ఒకసారి చేసిన తర్వాత ఇవి ఒక 30 అది ఒక 30 ఈ విధంగా చేసినట్లయితే నెక్స్ట్ వాళ్ళు ఫిట్నెస్ పరంగా కానీ యాక్టివ్గా ఉండడం కానీ వెయిట్ కూడా లాస్ అవుతారు అనమాట. ఇంకోటి ఏంటంటే ఇవి చేసేటప్పుడు బిఫోర్గా వాటర్ తాగాలి, కానీ మిడిల్లో వాటర్ తాగదు. ఎందుకంటే మనం ఎక్సర్సైజ్ చేసినప్పుడు బాగా అలుపు వస్తుంది. అలుపు వచ్చినప్పుడు ఏం చేస్తుంది, మనకు ఏదో తాగాలనిపిస్తుంది, వాటర్ తాగాలనిపిస్తుంది. కానీ మనం వాటర్ తాగే ఉంటుంది వామిటింగ్ వస్తుంది అనమాట. కాబట్టి మనం ఈ టైంలో బ్రీత్ ఇన్ అవుట్ అలా బ్రీతింగ్ బ్రీత్ అవుట్ చేసి కూడా ఏం జరుగుతుందంటే వాళ్ళు కొంచెం కంట్రోల్ చేసుకోగలరు. ఆ స్టామినా ఏంటంటే వాళ్ళు కొంచెం కంట్రోల్ చేసుకోగలరు. కాబట్టి మనం ముక్కుతో ఇన్ చేసి మౌత్ అవుట్ చేయాలన్నమాట. ఇన్ అవుట్ ఇన్ అవుట్ ఇన్ అవుట్. అదేవిధంగా ఈ ఎక్సర్సైజ్ ఏంటంటే ఒకేసారి కండిషన్ కాకుండా గ్రాడ్యువల్గా చేద్దాం. గ్రాడ్యువల్గా అంటే ఒకేసారి ఎక్కువ చేశారనుకోండి ఓవర్ పెయిన్స్ వస్తాయి.